బలగం చిత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు వేణు. అప్పటి వరకు వేణుకి కమెడీ అనే గుర్తింపు మాత్రమే ఉంది. బలగం చిత్రం తర్వాత వేణు క్రేజీ డైరెక్టర్గా మారిపోయారు. బలగం మూవీని విలేజ్ బ్యాక్డ్రాప్, సహజ సిద్ధమైన తెలంగాణ పల్లెటూరి ఎమోషన్స్ పండిస్తూ వేణు చిన్నపాటి అద్భుతమే సృష్టించాడు. బలగం తర్వాత వేణు తెరకెక్కించబోయే చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. కానీ ఇంతవరకు వేణు నెక్స్ట్ మూవీ ఖరారు కాలేదు. న్యాచురల్ స్టార్ నానితో ఒక చిత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. కానీ ఫైనల్ డ్రాఫ్ట్ నానికి నచ్చకపోవడంతో వీరి కాంబినేషన్ రద్దయింది. వేణు నానిని అఫీషియల్ గా కలిసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఎల్లమ్మ అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని వేణు నానికి వినిపించారు. కానీ నాని ఆ కథకి పూర్తి స్థాయిలో ఇంప్రెస్ కాలేదు. దీంతో వేణు ఇదే కథతో యంగ్ హీరో నితిన్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం నితిన్ దిల్ రాజు బ్యానర్లోనే తమ్ముడు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంతలోనే మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. నితిన్ వేణు కాంబినేషన్ ఏమైందో తెలియదు కానీ హీరో శర్వానంద్ వేణు దర్శకత్వంలో ఒక మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వేణు చెప్పిన యూత్ఫుల్ కథకి శర్వానంద్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. అయితే నాని, నితిన్ ఇద్దరి దగ్గరికి వెళ్లిన కథ, శర్వానంద్కి వేణు చెప్పిన కథ రెండూ ఒకటేనా లేక వేరువేరా అనేది తెలియాల్సి ఉంది.